అమ్మ నమస్తే. నమస్తే తల్లి. అమ్మ, శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించడం ఎంత మనం శ్రద్ధగా చేస్తూ ఉంటాము, అలాగనే శ్రావణ మంగళవారాలు శుక్రవారాలతో పాటు శ్రావణ సోమవారాలు కూడా మనం ఇష్టంగా శివుణ్ణి పూజించాలి అని చెప్పేసి ఉంటుంది. మరి శ్రావణ సోమవారం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? శ్రావణ సోమవారం అంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా శ్రావణ సోమవారాల గురించి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడాను సోమవారాలు అంటే కార్తీక సోమవారాలు ఏ విధంగా అయితే ఉంటారో అదేవిధంగా రోజంతా ఉపవాసం ఉండి ప్రదోష సమయానికి పుట్టమన్నుతో శివుడి లింగం చేసి అభిషేకం చేస్తారు. అది పంచామృతాలతో చేస్తారు అభిషేకం. దీన్ని ఏమిటంటే 16 సోమవారాల వ్రతం అనే పేరుతో ఈ శ్రావణ మాసంలో మొదలు పెడతారు. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం 4 నాళ్ళ 16. ఈ 16 కూడాను 16 సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టాం మేము, ఇట్లా సంకల్పించుకొని మనసులో అనుకుంటారు అనమాట. అది ఇట్లా రోజంతా ఉపవాసం ఉండి చేస్తారు. అయితే ఇప్పుడు ఇవాళ సోమవారం అనుకోండి, ఇవాళ పూజ చేశారు, చేసి ఏం చేస్తారు, ఎవరికి కొంతమంది ఆ రోజుకి ఆ రోజు ఏదైతే లింగాన్ని తయారు చేస్తే దాన్ని నిమజ్జనం చేసేస్తారు. కానీ కొంతమంది అలా కాకుండా 16 వారాలు కూడా ఉంచుతారు అనమాట. ఉంచి 16 ఏ వారానికి ఆ వారం చేస్తారు లింగం. 16 లింగాలు లాస్ట్కి వచ్చేటప్పటికి 16 లింగాలు అవుతాయి. 16 లింగాలు అవుతాయి. అయిన తర్వాత అప్పుడు విశేషమైనటువంటి అర్చన చేసి అప్పుడు స్వామివారిని పూజాధికాలు అయిపోయిన తర్వాత 16 కలిపి నిమజ్జనం చేస్తారు. అంటే ఏదైనా నది తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేస్తారు కొందరు. మరి సాధారణంగా 16 వారాలు అంటే ఎక్కడో చోట అడ్డు వస్తే మరి ఏం పర్వాలేదా దానికి? అడ్డు వస్తే అయినా సాధారణంగా అభిషేకం మగవాళ్ళే చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా చేస్తుంటారు, తప్పైతే ఏమి కాదు. కానీ అప్పుడు అడ్డు వస్తే ఇంక మా తర్వాత అంతే. అప్పుడు 16 లెక్క మటుకు 16 ఇంకో వారం ఎక్స్ట్రా చేస్తారు. ఓకే. సాధారణంగా మటుకు అభిషేకం అంటే మటుకు ఈశ్వరుడికి మగవాళ్లే చేస్తారు. అభిషేక ప్రియ ఈశ్వర ఆయన ఏం చెప్పాడండి, పత్రం పుష్పం ఫలంతో ఏమంతే కదా, ఒక దోసెడు నీళ్లు పోయమన్నాడు, ఒక పత్రాన్ని ఇమ్మన్నాడు, ఏమి ఇమ్మన్నాడండి, ఒక మారేడు దళం ఇమ్మన్నాడు. ఎందుకని ఆయన సోదరు ఉంటుంది అందులో, లక్ష్మీదేవి ఆవాసాల్లో నేను ఉంటానని చెప్పింది కదా ఆమె, అందుకని చెప్పి ఆ దాంట్లో మారేడు దళంలో పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకని ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. కారణం ఏంటంటే ఇదేనమాట. ఇది ఎవరైతే ఆయనకు సమర్పిస్తారో అటువంటి వారికి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతినిస్తారు. ఇది 16 సోమవారాల వ్రతం. అంటే మాకు ఇట్లాంటి అలవాటు లేదండి, ఇంట్లో చేసుకోవటానికి మా వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే మాకు ఎవరు కూడా ఇష్టపడరండి, మరి మీ గుడికి వెళ్ళి చేయించుకోవచ్చా అంటే కనుక చక్కగా ఇవాళ మనం గమనించినట్లయితే శివాలయాల్లో చక్కగా ఇంత రుసుమని కడితే వారు ఏకవార అభిషేకం చేస్తారు. లేదంటే కనుక ప్రదోషానికైతే కనుక ఏకాదశ మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేస్తారు. ఆ విధంగా కూడా మన గోత్రనామాలతో చేయించుకోవచ్చు, తత్ఫలితమే ఉంటుందండి. ఈ విధంగా ఈశ్వరుడికి ఎవరైతే చేస్తారో వారికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. అయితే ఈ రోజున ఈ పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి పార్వతీదేవి కూడా కుంకుమ పూజ చేయాలి. ఈ విధంగా ఈ పరమేశ్వరుడికి సోమవారాలు శ్రావణ మాసంలో పూజ చేసి అమ్మవారికి కుంకుమ అర్చన ఎవరైతే చేస్తారో, అష్టోత్తరం కుంకుమార్చన ఎవరైతే చేస్తారో వారికి వైధవ్య బాధ ఉండదు అని చెప్పి చెప్తారు. ఓకే. సో శ్రావణ మాసంలో సోమవారాలు కూడా చాలా పవిత్రమైనవి. ఓకే. సో ఆ శివుని కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని ఈ శ్రావణ మాసం నుంచి అందరికీ ఉండాలి. ఐశ్వర్యం అందరికీ నిండి నిబిడీకృతం అవ్వాలని, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా మా శ్రావణ మాసంలో వచ్చే పంచమికి చాలా విశిష్టత ఉంది అని చెప్పారు. మరి ఆ పంచమి యొక్క విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పంచమిని గరుడ పంచమి అంటారు. గరుడుని పూజించడము, అదేవిధంగా ఈ పంచమే కాదండి, ఈ 2 తిథులు కూడాను గమనించినట్లయితే చవితి, పంచమి. ముందు చవితికి చెప్పుకుందాము. చవితి రోజున మనము నాగుల చవితికి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని ఏ విధంగా అయితే నాగుల చవితిగా చేస్తామో అదేవిధంగా కొన్ని ప్రాంతాల వారు, ముఖ్యంగా రాయలసీమ వారు కనుక గమనించినట్టయితే వారు కార్తీక మాసంలో పోయిరు. వారు ఇప్పుడే శ్రావణ మాసంలోనే పుట్టలో పాలు పోస్తారు. వారికి ఉండే ప్రాంత ఆచారం. మేము ఎందుకంటే ఒకప్పుడు క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి పాలు పోసొస్తుంటే మాకు నైబర్ ఉండేవారు, ఆవిడ వచ్చేది కాదు. ఏమండి మీరు ఎందుకు రారండి అంటే, మేము శ్రావణ మాసంలో, ఆవిడొక్కతే వెళ్ళి శ్రావణ మాసంలో పోసొచ్చాం. అంటే వారి ప్రాంత ఆచారం అన్నమాట. అంటే మనం ఎట్లా అయితే నాగుల చవితికి చేస్తామో యథాతథంగా అనమాట.
మనం మామూలుగా నాగుల చవితికి ఏం చేస్తాం, రోజంతా కూడా ఉపవాసం ఉండి పచ్చినం చేసినవి తినకుండా, అంటే వండినవి తినకుండా మర్నాడు మళ్ళా వెళ్ళి ఎక్కడైతే పాలు పోసి వచ్చామో అక్కడ చద్ది పాలు పోసి ఇంటికి వచ్చి పూజ చేసుకొని ఆ తర్వాత బ్రహ్మచారికి పెట్టుకొని ఆ తర్వాత మనం భోజనం చేస్తాం. ఇది మనం సాధారణంగా చేసేది. అట్లాగే వారు కూడా అంతే, అదేవిధంగా పాలు పోస్తారనమాట. పంచమి ఇక్కడ మనం ఎక్కువగా గమనించినట్టే గరుడ పంచమి చేస్తారనమాట. ఈ గరుడ పంచమి రోజున పాలు పోయరు, కానీ నాగుల్ని ఆరాధిస్తారు, జంట నాగుల్ని ఆరాధిస్తారు. ఎక్కడ అంటే ఇంట్లోనే చేస్తారు. బియ్యం పిండిని ముద్దగా చేసి, తడిపి ముద్దగా చేసి, దాన్ని మనం ఎక్కడైతే పూజా మందిరం ఉంటుందో ఆ పూజా మందిరం గోడ ఉంటుంది కదా, ఆ గోడ మీద జంట నాగుల్ని ఇట్లా వేస్తారనమాట. దాంట్లోనే ఎట్లా ఉట్టి బియ్యం పిండితో కాదు, దానికి పసుపు కుంకాలు జత చేర్చి ఆ గోడ మీద ఈ జంట నాగుల్ని వేయటం జరుగుతుంది. చేసి ఇంట్లోనే పూజిస్తారనమాట. అంటే పాలు పోసేది కాదు ఈరోజు పూజ చేసేది, అంటే విశేషంగా నాగుల్ని ఆరాధించడం. ఇందాక నేను చెప్పాను చూసారా, ఈ రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈరోజు విశేషంగా పూజ చేస్తారు. రైతన్నలందరూ కూడా అంటే నాగుల చవితికి పూజ చేసే, అంటే పాలు పోసే ఆచారం ఉన్న వాళ్ళు కూడా ఈ శ్రావణ పంచమి చేస్తారమ్మా, చేస్తారు. విష్ణుమూర్తి వాహనం కదా మరి గరుడు. విష్ణుమూర్తి ఎవరు? స్థితికర్త కదా మరి. కాబట్టి గరుడుని ఎవరైనా కానీ పూజించవచ్చు. లేదండి మాకు ఇట్లా గోడ మీద వేయటం అంతా ఇది లేదండి అనుకున్న పక్షాల్లో మనకి ఇంట్లో ప్రతిమ ఉంటుంది. అది కూడా లేదంటే శివుడికి నాగాభరణం లేదు, శివుడు ఉన్నాడుగా మన దగ్గర, పోనీ విగ్రహం లేదు, లింగం లేదు, విగ్రహం లేదు అనుకుందాం, పోనీ ఒక చిత్రపటం ఒక ఫోటో ఉందిగా, దాంట్లో ఉంటాడుగా ఆయన దగ్గర, ఆయన యద్భావం తద్భవతి, అంతే కదా, మనం ఏదనుకుంటే అదే. కాబట్టి అలా కూడా పూజ చేసుకోవచ్చు. ఈ రోజున నేను ఇందాక చెప్పాను చూసారా, రైతన్నలు కూడాను వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే మా ఏవైతే ఈ పొలాల్లో పండేటటువంటి పంట అంతా ఉందో ఆ పంటకంతా కూడా కాపలాదారు నువ్వేనయ్యా, నీదేనయ్యా బాధ్యత అని చెప్పి రైతన్నలు ఈ రోజున పూజ చేస్తారన్నమాట. మనం ఊళ్ళలోకి వెళ్తే గమనించవచ్చు, బాగా పల్లెటూర్లలో చక్కగా ఈ రోజున విశేషంగా పూజ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడంతా ఆహారాన్ని కూడా వేస్తారు. వేయటం వల్ల ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని. మామూలుగా మిగతా లాగానే మనకి సంవత్సరంలో 3 సార్లు చేస్తామమ్మా ఈ నాగుల చవితి అనేటటువంటిది. ఈ శ్రావణ మాసంలో ఒకటి, రెండవది కార్తీక మాసంలో ఒకటి, ఆ తర్వాత సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అంటాం కదా, అది సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ గరుడ పంచమి రోజున ఈ విధంగా పూజ చేసి చిమ్మిరి, చలివిడి, వడపప్పు, ఇవి పానకం, ఇవి నివేదన పెట్టడం వల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి ఎటువంటి బాధలు ఉండవు, అంటే ఈ విషపురుగుల వలన బాధలు ఉండవు అని చెప్పి అనమాట. పూర్వపు వాళ్ళైతే కనుక ఏం చేసేవాళ్ళంటే ఈ పాము మంత్రం ఉన్నటువంటి వాళ్ళు, మీకు కూడా తెలుసు అనుకుంటా, పాము మంత్రం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక, తాతయ్య గారు అలాగే పాము మంత్రం ఉంది, వాడు భోజనం చేస్తుండగా మేము చిన్నపిల్లలు మాకు తెలియదు కదా, ఏదో పాము అని అన్న మాట అంటే ఉత్తరాపసరు పట్టేసేవారు, తినేవారు కాదు. ఆ మంత్రం ఉన్నటువంటి వాళ్ళు పక్క నుంచి వేరే వాళ్ళ నోట్లో నుంచి తింటూ ఉండగా కనుక పాము అన్న మాట వస్తే కనుక తిన ఆపేస్తారు, ఎంతవరకు ఉందో అంతవరకు ఉత్తరాపాసం పట్టి ఆపేస్తారు. అది ఉంటుంది. మా తాతగారి దగ్గర చూసింది అదొకటి. రెండోది, ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, సూర్యనారాయణమూర్తి మనకు కనిపించడు, మనకు కనిపించడు కదా, ప్రత్యక్ష దైవం కదా మరి సూర్యనారాయణమూర్తి. ఆయన కనపడితే కానీ భోంచేసేవాళ్ళు కాదు, ఒక్కొక్కసారి 4 రోజులు తినేవారు కాదు. ఆయన దేవతార్చన చేసేవాడు, మా అందరికీ పెట్టేవాళ్ళు. మేము అనుకునే ఏంటి అన్నం తినరేంటి, అన్నం తినరేమిటి అని అనుకునేదాన్ని నేను. తాతయ్య సూర్యుడు రాలేదు అన్నం తినవా అని అడిగేదాన్ని నేను. అంటే నాకు తెలియదు, చిన్నపిల్లలు అట్లా అంత నియమనిష్టలతో ఉన్నారు కాబట్టే నిజంగా ఆ రోజులు అలా ఉన్నాయి. ఇప్పటికీ కూడాను రైతన్నలు ఆ పద్ధతిని పాటిస్తున్నారు కాబట్టే మనకి తిండి గింజలు దొరుకుతున్నాయమ్మా. ఇప్పుడు డబ్బులు అందరూ సంపాదిస్తున్నారని చెప్పి పళ్ళల్లో ఇన్ని డబ్బులు కట్టబెట్టుకొని తినలేంగా. రైతన్న పండించినటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చుకుంటేనేగా మనకి తినేది, మనకి తింటేనే కదా శక్తి వచ్చేది, అవునా? కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తున్నారండి నేటికి కూడా. మనం గమనించినట్టయితే ఊళ్ళలో వారందరికీ, రైతన్నలకి నిజంగా ఎంత చెప్పినా వారి గురించి తక్కువేనమ్మా. దేశానికి వెన్నుముక అన్న మాట చాలా చిన్న మాటే అని అనుకుంటాను నేను. నిజంగా వాళ్ళు లేకపోతే ఇవాళ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదైనా ఏది పండాలన్నా, ఒక పండు పండాలన్నా, ఒక కాయగూర కావాలన్నా, ఒక పండు కావాలన్నా, ఏది కావాలన్నా అది కావాల్సిందే కదా. ఒక పువ్వు పెట్టారు, పువ్వు కావాలి తినాలంటే కావాలిగా. ప్రతి దానికి కూడా రైతన్నల యొక్క ఇది ఉండవలసిందే. ధన్యవాదాలమ్మా.